హలో లిలీస్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లిలీస్ ఆఫ్ ద వ్యాలీ. ఒక ఊరిలో ఓ వ్యక్తిని ఆ ఊరి ప్రజలంతా వెర్రివాడు అనుకునేవారు. ఎందుకంటే ఓ రోజు తనకు కలిగిన ఒకే ఒక గుర్రం పక్కనే ఉన్న అడవిలోనికి వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు. అతను ఆ విషయమై దేవుణ్ణి స్తుతించాడు. అలా ప్రతిసారి తనకు కలిగిన సంతోషంలోనూ దుఃఖంలోనూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండేవాడు. అది చూసిన ఆ ఊరి ప్రజలు అతనితో వెర్రి భక్తి అనుకునేవారు. అయితే ఓ రోజు అతని కొడుకు చెట్టు మీద నుండి కింద పడటంతో కాలు విరుగుతుంది. అది విన్న ఆ ఊరి ప్రజలు, ఈ వెర్రివాడు ఇప్పుడేం చేస్తాడో చూద్దాం, కొడుకు కాలు విరిగితే కూడా స్తుతిస్తాడేమో అని అతని ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈసారి అతను ఇంకా ఎక్కువ సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తాడు. అది చూసిన ఊరి ప్రజలు ఇతనికి వెర్రి ముదిరిపోయిందని అనుకుని వెళ్ళిపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత యుద్ధకాలం అవడంతో సైనికులు సరిపోక దేశంలోని ప్రతి యవనస్తుడు సైన్యంలో చేరాలని రాజాజ్ఞ వచ్చింది. సైనికులు ఇతని కొడుకుని చూసి కాలు విరగడంతో ఇతను యుద్ధం చెయ్యలేడని వదిలేస్తారు. అయితే మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్తారు. ఇది చూసిన ఊరి ప్రజలంతా తమ పిల్లల్ని కోల్పోయిన వారంతా దేవుని స్తుతించడం వలన వెర్రివాడుగా ఎంచబడిన వాడు తన కుమారుణ్ణి రక్షించుకోగలిగాడు, ఇప్పుడు ఆ వెర్రివాడే భాగ్యవంతుడు, మనందరికంటే తెలివైనవాడు అని గ్రహించి ఆ క్షణం నుండి దేవుణ్ణి ప్రతి విషయమందు స్తుతించడం నేర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం మరో గుర్రాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వస్తుంది. దాంతో ఆ ఊరి ప్రజలంతా క్రైస్తవులుగా మార్చబడతారు. కీర్తనలు 103వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, Let all that I am praise the Lord. With my whole heart I will praise His holy name. All that I am అంటున్నాడు కదా దావీదు భక్తుడు. అంతరంగమందున్న ప్రతి నిరాశ, దుఃఖం, సంతోషంలో కూడా స్తుతిస్తే అది మన స్థితిని మారుస్తుంది. అందులో సమస్తంతో నువ్వు పోరాడక్కర్లేదు, దానంతటితో స్తుతించు. స్తుతే దాన్ని ఓటమవుతుంది, స్తుతే దాన్ని స్వస్థపరిచే మెడిసిన్ అవుతుంది. Shall we pray? Lord, our Heavenly Father, we worship you in our good times, but in our trials, Lord, we only see the storms instead of you. Help us to praise you. In Jesus' name we pray. Amen.